చింటూ బాయ్ అంట. ఆటమే వస్తున్నాడు చింటూ బాయ్. మినిమం ఉండాలి చింటూ బాయ్ అంటే. ఇట్లా ఉండాలి మినిమం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవన్న దాకానే క్రికెట్ ఆడడానికి వచ్చినాం. సో మేము 2 మ్యాచ్లు ఆడినాం. ఒకటి మేము లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు నేను చూపించింది ఓడిపోయినాం. దాని తర్వాత దాని ముందుది మేము గెలిచినాం. 2 ఆడినాం. ఇక వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి. సో ఇంటికి వెళ్ళాకనే అయితే కలుద్దాం. చలో ఇంటికి వెళ్ళాక కలుద్దాం. గాయ్స్ ఇగో ట్రాక్ మీదనైతే నడుచుకుంటూ వచ్చినాం. ఇగో ఇంకా నడుస్తూనే ఉన్నాం. రైల్వే స్టేషన్లోకి పోవాలి. పోయి వాటర్ తాగుతాం. సో ఘోరంగా దూపు అయితే అవుతుంది. వాటర్ తాగుతాం. అమ్మ ఇగో నా కాలు పట్టింది. ఈ కాలు పట్టింది. నిన్న పట్టుకున్నట్టుండే ఈరోజు ఇది పట్టేసింది. సాయిరామ్ సాయిరామ్ అయిపోయింది. ఇక చూద్దాం. సిక్స్త్ ప్లాట్ఫామ్ ఎక్కుదాం అంటే మరి ఎట్లా పోవాలి? అది 5. ఇది ఇటే ఉండాలి మనం. దా గైస్ ఇక నడుస్తూనే ఉన్నాం. ఆడ ముంగట ఉన్నది మా దోస్తులు. అంటే నా దోస్తులు కాదు, ఈ ఆవుల శివగాని దోస్తులు. ఇక నీ శివగాని దోస్తులు అంటే ఇక నాకు కూడా దోస్తులు అయిపోయారు. 2-3 ఇన్స్టా ఇట్లా తీసుకున్నా. ఛానల్ లింక్ ఇట్లా పంపించిన. అవి ఇట్లా చూస్తారు కావచ్చు వీడియో. సో అరే ప్లాట్ఫామ్ 5 ఎక్కుదాం తీరా. ట్రైన్ వస్తే గుద్దేదే వేసుకుంటా. ట్రైన్ వస్తే ఏం చేస్తారా గైస్? ఇది మాకు ఇది క్యాట్వాగా స్ట్రైట్గా నడుస్తారు చూడరా. క్యాట్వాగేనా? క్యాట్వాగ్ అయితే వేద్దాం. ఇగో ఫస్ట్ ప్లాట్ఫామ్ ట్రాక్ గైస్. ఈడికి వచ్చేసినాం. ఇక అమ్మా తోడు చివరికి వెళ్ళి పడితే ఏమైతే ఏం కాదు, కానీ అదే డ్రైనేజ్లో పడితే చిచి యాక్. టాప్ చింటూ బాయ్ అంట. ఆటమే వస్తున్నాడు చింటూ బాయ్. మినిమం ఉండాలి చింటూ బాయ్ అంటే. ఇట్లా ఉండాలి మినిమం. వాడు చూడరా కుక్క నీ ఫ్యాన్కి మంచిగా కూర్చున్నాడు. ఎట్లెక్కినాడు రా? అరే ఎట్లెక్కినట్టు రా? ఎటనో ఎక్కిండు కానీ మంచిగానే కూర్చున్నాడు. అరే కొట్టరాదండి ఎట్లా తిప్పాలనిపిస్తుంది మంచిగా. అరే పట్రా. अरे थ्रो नहीं यार. अरे यार क्या थे तो ఇప్పుడే నేను చూసిన. ఇక నేను ఎడిటింగ్ చేసుకోలే. రాత్రి నాకు మస్తు తలకాయ ప్లేస్ పడుకున్నా. ఇక చూసేసరికి నేను రికార్డ్ చేసిన వీడియో అయితే కనబడలేదు. ఫైల్స్ దగ్గర వెళ్ళిపోయింది. ఇక పాతది ఒకప్పుడు ఆడింది బిహైండ్ ద సీన్స్ అనుకుంటా. బిహైండ్ ద సీన్స్ నేనే ఎడిట్ చేసిన. అలా మా వాళ్ళు మాట్లాడతారు. అది నచ్చదు కావచ్చు, బట్ నేను పెడుతున్నా. ఇక అదైతే పెట్టినా. ఇక అదొక 4 నిమిషాలు అట్లా అయింది ఆ వీడియో. ఇక ఇప్పుడైతే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలి. 9 కన్నా ముందు అప్లోడ్ అయితే చేసేయాలి ఈ వీడియోని. సో అందుకనే ఇప్పుడు వచ్చినా మాట్లాడుతున్నా. అండ్ ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐపీఎల్ నాకైతే మ్యాక్సిమం 2 టీంలు అంటే ఇష్టం. సిఎస్కే ఇంకా హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మృగం అనుకోవచ్చు. ఒక్కొక్క వెరైటీ. బ్యాట్స్మెన్లు 300 కొట్టిన బౌలర్లు 299 కొట్టించుకొని 1 రన్తో గెలిచేటట్టున్నారు. అట్లున్నది మన బౌలింగ్ అటాక్.
ఇక బ్యాటింగ్ అటాక్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 1 నెంబర్ 2 T20 బ్యాట్స్మెన్ మన దగ్గరనే ఉన్నారు, ఇషాన్ కిషన్ ఇంకా అభిషేక్ శర్మ. సో దాని తర్వాత ట్రావిస్ హెడ్ ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ బౌలర్ మంచిగా చేస్తాడు, నితీష్ రెడ్డి ఉన్నాడు. ఇక అందరు మంచి వాళ్ళు ఉన్నారు. సో ఈసారి గెలిస్తే SRH కూడా గెలవచ్చు, మనం ఏం చెప్పలేము. సో 300 పక్కా అనేది అంటుర్రు, కొడతారు కావచ్చు. నాకు ఇట్లా ఈ సీజన్ అయితే నాకు తెలిసి 287 అయితే బ్రేక్ చేస్తారు. కొంచెం 290 కన్నా తీసుకొస్తారు దాన్ని, 300 కొట్టపోయినా 290 కన్నా తీసుకొస్తారు. సో అనుకుంటున్నా ఇక మన SRH వాళ్ళు మన వాళ్ళు ఇట్లా ఆడితే అట్లా. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ టీం గురించి వస్తే అది ఏమంటారు, చెన్నై సూపర్ కింగ్స్ బాగానే ఆడుతుర్రు. ఇప్పుడు అందరు బేబీస్ ఆర్మీ అయ్యారు. మొన్న పాతోళ్ళు మ్యాథ్యూవేడు, బ్రావో ఇక వాళ్ళందరూ ఉన్నారు వీడురే. వాళ్ళు సురేష్ రైనా, మ్యాథ్యూవేడు, బ్రావో, వాళ్ళ హర్భజన్ సింగ్ వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ప్లేయర్స్తో ఒక మ్యాచ్ ఆడిర్రు. సో అది లైవ్ లేదు, లైవ్ ఉంటే నేను మంచిగా చూస్తుండే. కానీ చెన్నై వాళ్ళు రీల్స్ అయితే పెట్టిర్రు, నేను ఇట్లా రీల్స్ చూసిన. బాగుండే మ్యాథ్యూవేడు ఋతురాజ్ని 6 కొట్టుడు, బ్రావో గాడు వైడ్ వేయకపోతే వైడ్ అంటే ధోని రివ్యూ తీసుకుండు. సో ఇవన్నీ మెమరీస్ గైస్, ఇవన్నీ మంచి మెమరీస్. సో ఒకప్పుడు సిఎస్కే ఇప్పుడు సిఎస్కే చాలా తేడా ఉంది. అప్పుడు డాడీస్ ఆర్మీ అనేటోళ్ళు ఇప్పుడు బేబీస్ ఆర్మీ అంటారు. ఇప్పుడు బేబీస్ ఆర్మీ కూడా పోయింది, ఏమంటారు బేబీ మలింగ వెళ్ళిపోయిండు, KKRకి వెళ్ళిపోయిండు. ఇక ఎవరు ఉన్నారు బేబీ వాడు ఒక్కడే వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎందుకంటే నూర్ అహ్మద్ ఇట్లా మన దానిలోనే ఉన్నాడు, బేబీ రాషిద్ ఖాన్. ఇక బేబీస్ ఆర్మీ అంటారు. ఇప్పుడు బేబీస్ ఆర్మీ ఇట్లా గెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు దేని మీదనైనా మనం ఏమంటారు చులకన పెట్టుకోవద్దు, ఇది ఏం గెలుస్తారు అనుకోవద్దు. సో టేబుల్స్ కెన్ చేంజ్, సిఎస్కే గెలవచ్చు, SRH గెలవచ్చు, లేదంటే ముంబై గెలవచ్చు, ఏదన్నా ఒకటి గెలవచ్చు. ముంబై గురించి మాట్లాడుకోవద్దు. ముంబై అంటే ముంబై ఇండియన్స్ అంటే అది వేరే అసలు. అది మొత్తం ఒక్కొక్క ప్లేయర్ క్వాలిటీ ప్లేయర్ ఆడ. రోహిత్ శర్మ క్వింటన్ డికాక్ ఓపెనింగ్ దాని తర్వాత 1 డౌన్లో రికల్టన్ వస్తాడు కావచ్చు, రికల్టన్ తర్వాత సూర్య వస్తాడు, సూర్య తర్వాత తిలక్ వస్తాడు, తిలక్ తర్వాత హార్దిక్ వస్తాడు. హార్దిక్ అయిపోయినరా 6 మంది ఆడనే అయిపోయారు. ఇప్పుడు బాలర్లు బుమ్రా, బౌల్ట్, అలాగే స్పిన్నర్ ఎవడో ఒకటి తీసుకుంటారు. నాకు స్పిన్నర్లు తెలియదు. బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహారు, ఇంకొక స్పిన్నర్ని, ఇంకా వాళ్ళకు ఒకడు ఉంటాడు అంతే అనుకుంటా. 9, 10, 11 అంతే. ఇంకొక ఇద్దరు స్పిన్నర్లు నేర్చుకోవాలి. వాళ్ళు ముంబై ఇండియన్స్ అంటే ఘోరంగా వాళ్ళది ఉట్టుటే గెలుస్తారు ఈసారి కప్పు. అంత క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఇక చెన్నై బేబీస్ ఆర్మీ గెలుస్తుందో గెలవదో ఏమో. మన బేబీస్ ఆర్మీ ఎప్పుడైనా గెలవచ్చు, లేదంటే మన బేబీస్ ఆర్మీ ఎప్పుడైనా ఓడిపోవచ్చు. బట్ ధోని అన్నాడు 2025 సీజన్లో విల్ హ్యావ్ ఎ సెక్యూర్ 11 అండ్ ట్రై టు కమ్ బ్యాక్ అని అన్నాడు. ఎప్పుడైతే ఆ ట్రై టు కమ్ బ్యాక్ అని ఒక సీజన్ ముందన్నాడో ఆ సీజన్ తర్వాత పక్కా మనం గెలిచినాం. సో ఈసారి లక్ కాదు, మనోళ్ళు చేసే హార్డ్ వర్క్. ఈసారి మనం గెలుస్తాం, చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అని నేనైతే అనుకుంటున్నా. సో ఏది గెలిచినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక జెర్సీలు మార్చారు కదా, నేను జెర్సీలు మార్చిన దాని ఇట్లా కూడా మాట్లాడలే. ఇప్పుడు మస్తు సేపు మాట్లాడినా. నెక్స్ట్ వీడియోలో జెర్సీలు మార్చింది ఏ జెర్సీ ఎవరిదని ఇట్లా ఫోటోలు కూడా పెట్టి నేను మాట్లాడతా.
ఇక జల్దీ అప్లోడ్ చేయాలి కాబట్టి ఎక్కువ ఏం మాట్లాడతలే. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.